చూడండి, సంఘంలో పరిశుద్ధతని కాపాడుకోవాలి. 1000 ఏళ్ల పరిపాలనలో రాజుగా ఉంటావు. యాజకత్వం ఎక్కడుంటుందంటే పరలోకంలో ఉంటుంది. 3 స్థలాలు చెప్తాడు ఆయన నీకు. మీరు ప్రత్యేకింపబడిన వంశమును, రాజులైన యాజక సమూహం, భూమి మీదనే నాతో పాటు మీరు ప్రజలను 1000 ఏళ్ళు పరిపాలిస్తారు. అదైన తరువాత దేవుని న్యాయ తీర్పు జరిగాక కొంతమందిని కుడివైపు, కొంతమందిని ఎడంవైపు ప్రభు ప్రత్యేకిస్తాడు. కుడివైపున ఉన్న వారిని చూసి అంటాడు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వార్లారా, ఇదిగో మీరు కుడివైపుకు రండి అని చెప్పి వారిని తనతో పాటు పరలోకానికి తీసుకెళ్తాడు. పరలోకంలోకి వెళ్ళిన ప్రతి వ్యక్తికి పని ఏమిటంటే నిత్య యాజకత్వం. ఎప్పుడు ఆయన్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరుస్తూ ఉండేవారు.